వెల్కమ్ టు డాక్టర్స్ టెక్. కిడ్నీల స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బున పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణమేంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కౌముది గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040-233-10-680 అండ్ 716. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ కిడ్నీ సమస్యలు అనేవి కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్లోనే ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు? సో జనరల్గా మన బాడీలో చాలా సిస్టమ్స్ అనేది తప్పకుండా ఉంటాయి. ఒక బాడీకి నార్మల్ ఫంక్షన్ చేయడానికి మన కిడ్నీ, హార్ట్, లివర్ ఇవన్నీ ఆర్గన్స్ కూడా ప్రత్యక్షంగా నార్మల్గా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్గన్ మన బాడీలో కిడ్నీ. సో మన బాడీ లోపల, ఒక న్యాచురల్ హ్యూమన్ బాడీ లోపల రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ రెండు కిడ్నీస్ అనేది ఉంటాయి. సో నార్మల్గా కిడ్నీ చేసే ఫంక్షన్ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. కిడ్నీకి ఫంక్షన్స్ ఉంటుంది, మన బ్లడ్కి కంపల్సరీ ప్యూరిఫై చేయడం. మనం ఏదైతే వాటర్ తీసుకుంటామో దాంట్లోపల ఉన్న న్యూట్రిషన్స్ తీసుకొని మిగతా అనవసరమైన పదార్థాలు యూరిన్ ద్వారా దీనికి ఎక్స్పెల్ చేయడం, మన బాడీలోకి బయటికి తీసుకొని వెళ్ళిపోవడం. సో మేజర్గా మన కిడ్నీకి యూరినరీ బ్లాడర్, అంటే మనం యూరిన్ పాస్ చేయడానికి ఏదైతే బ్లాడర్ ఉంటుందో, ఏదైతే పౌచ్ ఉంటుందో దానికి మనం యూరినరీ బ్లాడర్ అనేది అంటుంటాం. సో ఈ కిడ్నీస్ యూరినరీ బ్లాడర్కి కనెక్షన్లో ఉంటుంది. ఇవి రెండుకి కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ అనేది ఉంటుంది, దానికి మనం యూరెటర్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా మన కిడ్నీకి ఉన్న ఫంక్షన్స్ ఏంటంటే మన యూరిన్ ద్వారా మన బాడీలో ఉన్న వాటర్, సోడియం, పొటాషియం అవన్నీ లెవెల్స్ బ్యాలెన్స్లో ఉండడం, దీంతోపాటు మన బ్లడ్కి ప్యూరిఫై చేయడం. సో ఈ ప్రాసెస్కి కంప్లీట్ చేయడానికి కిడ్నీ లోపల ఫిల్టర్స్ అనేది ఉంటున్నాయి, కిడ్నీ లోపల ట్యూబ్స్ అనేది ఉంటాయి, మల్టిపుల్ ట్యూబ్స్ అనేది ఉంటాయి. సో ఈ ట్యూబ్స్లలో ఎప్పుడన్నా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దానికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనం ఎక్కువగా చూసేది కిడ్నీ ప్రాబ్లమ్స్లో కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ దేనివల్ల వస్తాయి, దానికి లక్షణాలు ఏంటంటే మేజర్గా మన బాడీ లోపల ఎప్పుడైతే వాటర్ తక్కువగా ఉంటుందో ఈ కాల్షియం స్టోన్స్, మన బాడీ లోపల కాల్షియం అనేది ఎప్పుడైతే క్రిస్టల్స్ ఫామ్ అయ్యి కిడ్నీలో డిపాజిట్ అవుతాయో దానికి మనం కిడ్నీ స్టోన్స్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా కిడ్నీ స్టోన్స్ అనేది ఎవరికైతే వాటర్ తక్కువ తీసుకునే అలవాటు అనేది ఉంటుంది, లేకపోతే హెరిడిటరీ వంశపారకరంగా ఎవరికైతే ఎక్కువగా ఫ్యామిలీలో కిడ్నీ స్టోన్స్ అయ్యే కండిషన్స్ అనేది ఉంటాయో వాళ్ళకు ఉంటుంది. ఎక్కువగా కాల్షియం ఫుడ్ తీసుకొని లిక్విడ్స్, మన వాటర్ లాంటి పదార్థాలు తక్కువగా తీసుకోవడం, అలాంటి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. ఫస్ట్ కాలర్ ఉన్నారు, బాలన్న గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏమిటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నాకు తరచుగా కిడ్నీలో స్టోన్స్ అయితే ఉన్నాయి మేడం, బట్ స్మాల్ సైజే ఉన్నాయి మేడం. అవి సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఇట్లా కంటిన్యూస్గా వస్తుంది? 5 years నుంచి ఉంది మేడం. అంటే ఇయర్లీ ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ స్లోగా రావడం జరుగుతుంది మేడం. ఓకే సార్, దీనికి మీరు ఎస్ చెప్పండి. మేడం ఫాస్ట్ స్లోగా రావడం జరుగుతుంది మేడం. చిన్న చిన్న సన్న స్టోన్సే కాబట్టి వచ్చి పడతాయి మేడం. పడేటప్పుడు కొంచెం మంటగా ఉంటుంది మేడం, బట్ అది ఒక 1 week వరకు ఆ మంట అట్లే ఉంటుంది మేడం. అవును సార్, దీనికి మీరు సరిగ్గా ట్రీట్మెంట్ ఏమైనా వాడారా సార్ ఈరోజు వరకు? ఏమన్నా కట్ అయి ఉంటుంది మేడం, కెనాల్స్ ఏమైనా లైట్ గా కట్ అయి ఉంటుంది. ఆ నొప్పి ఉంటే ఆ నొప్పి తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ అట్లా ఏమైనా వాడచ్చు? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది మల్టిపుల్ ఇయర్స్ నుంచి, అంటే జనరల్గా 5 years నుంచి కంటిన్యూస్గా కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మేజర్గా ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా మన ప్రాక్టీస్ లైఫ్లో చూసేది. ఈ ప్రాబ్లంకి మనం అంటాము టెండెన్సీ, అంటే మీ బాడీకి అలవాటు అయిపోయింది కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేయడానికి. సో టెండెన్సీ టు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది జనరల్గా మనం మన క్లినికల్ ప్రాక్టీస్లో దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ప్రాబ్లం జనరల్గా ఎవరికి ఎక్కువగా వస్తుంది, మీరు ఎక్కువగా కాల్షియం ఫుడ్ అనేది తీసుకుంటున్నారు, కాకపోతే మీరు కాల్షియం ఇది మన బాడీలోకి క్రిస్టల్ కాకుండా నార్మల్గా వెళ్ళిపోవడానికి ఏదైతే సిస్టమ్ ఉంటుందో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక నార్మల్ అమౌంట్, ఒక 4 to 5 liters వాటర్ అనేది డైలీ తాగుతూ ఉండాలి. సో జనరల్గా మీకు ఏదైతే టెండెన్సీ అనేది ఉన్నది దానికి టెండెన్సీకి మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే
ఈ చిన్న చిన్నగా స్టోన్స్ వచ్చి పడిపోతున్నాయి. పడేటప్పుడు ఇది చాలా ఎక్కువగా మంటగా ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. అప్పుడు దానికి మెడిసిన్స్ ఏమైనా వాడుకోవచ్చా? సో జనరల్గా మన హోమియోలో డెఫినెట్గా దీనికి మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. మీరు నార్మల్గా ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరగాలంటే ఓన్లీ ఒక 2 to 3 days మెడిసిన్స్ వాడి దీనికి స్టాప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీకు 5 years నుంచి ఈ కిడ్నీ ఫార్మేషన్ది టెండెన్సీ అనేది ఉన్నది కాబట్టి మన హోమియోపతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్ అనేది ఉంటుంది. పర్మనెంట్గా ఈ కిడ్నీ ఫార్మేషన్లో ఈ కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అనేది కంపల్సరీ మనం సైకిల్కి బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక రెగ్యులర్ మంచి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా యూస్ చేయండి. మీకు ఎప్పుడైతే ఓవర్ ద కౌంటర్ అంటే మీకు మెడికల్ స్టోర్ నుంచి కొన్ని మెడిసిన్స్ మీరు వాడుకోవాలంటే డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి మీరు సోనోగ్రఫీ అనేది చేయించుకోవాలి. మీ కిడ్నీలో స్టోన్స్ ఎంత ఉన్నాయి, ఆ స్టోన్స్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. సో డెఫినెట్గా ఈ టెండెన్సీకి మీరు బ్రేక్ చేయడానికి మన హోమియోకెల్లా మంచి మెడిసిన్స్ ఉంటాయి. కంపల్సరీ మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రాజా గారు అమలాపురం నుంచి కాల్ చేశారు. మీ సమస్య అంటే డాక్టర్తో క్లియర్గా చెప్పండి. నమస్కారం మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి. అదే నేను మా సిస్టర్ కోసం కాల్ చేశానండి. తనకి ఒక 6 months బ్యాక్ 7 mm కిడ్నీ స్టోన్ వస్తే సర్జరీ చేయించామండి, లేజర్ సర్జరీ చేయించాము. ఓకే. అది అయిన తర్వాత మళ్ళీ తనకి పెయిన్ వస్తుందని మొన్న స్కాన్ చేస్తే 4 mm స్టోన్ ఉందన్నారండి. ఓకే సార్. అది ఫ్రీక్వెంట్ గా అలా కిడ్నీ స్టోన్స్ ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తాయా డాక్టర్ గారు? ఒకవేళ వస్తే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలా లేకపోతే హోమియోలో దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? సార్ తనకి డయాబెటీస్, బీపీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం గారు. ఉన్నాయి కదా, బీపీ 2 ఉన్నాయి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది జనరల్గా పేషెంట్కి కొన్ని నెలల ముందు 7 mm స్టోన్ ఉన్నప్పుడు సర్జరీ ద్వారా దానికి రిమూవ్ చేసుకున్నారు. కాకపోతే మళ్ళీ కొంతకాలం నుంచి పెయిన్ వచ్చినప్పుడు సోనోగ్రఫీ చేపిస్తే మళ్ళీ ఒక 2 mm సైజ్ది స్టోన్ అనేది జనరల్గా కనపడింది. సో ఇది మళ్ళీ సర్జరీ అవసరమా లేదా లేకపోతే హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయా? సో ఇంతకుముందు ఉన్న కాలర్ మాట్లాడినట్లు మీ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా టెండెన్సీ అనేది ఉన్నది. టెండెన్సీ అంటే కిడ్నీకి స్టోన్ ఫార్మేషన్ అలవాటు అయిపోయింది. సో మళ్ళీ దీనికి సర్జరీ చేయించుకోవడం, అది కూడా డయాబెటీస్ ఇక బీపీ పేషెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ సర్జరీ అనేది చేయించుకోకపోతేనే మంచిది. సో దీనికి పర్మనెంట్గా క్యూర్ కోసానికి మన హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు మీ పాత రిపోర్ట్స్ మరి ప్రెజెంట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని డయాబెటీస్ ఇంకా బీపీ ఎంత ఉందో అది కూడా కరెక్ట్గా మీరు లేటెస్ట్ రిపోర్ట్స్ చేయించుకొని డెఫినెట్గా ఒకసారి హోమియో కేర్కి మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు దీనికి మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. శ్రీను గారు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. రాజు గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఓకే అండి, చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మేడం. ఓకే. అది మా అబ్బాయిని మొన్న రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. అది కిడ్నీలో చిన్న ఒక కిడ్నీ లావుగా ఉండి ఒక కిడ్నీ సన్నగా ఉంది మేడం. ఓకే. చిన్నగా అది డాక్టర్ గారు చూపెడితే అందులో ప్రోటీన్స్ పోతున్నాయి అని చెప్పి అన్నాడు మేడం. ఓకే అండి. బాబు ఏజ్ ఎంత సార్? బాబు ఏజ్ 22 సంవత్సరాలు మేడం. 27. ఓకే సరే. 22 మేడం. 22. ఓకే సార్. ఓకే. సో కాళ్ళు చేతులు వాపులు అట్లాంటివి ఏమైనా ఉన్నదా? కాళ్ళు వాపులు అయ్యి ఉన్నాయి కానీ ఇంకో హాస్పిటల్ థైరాయిడ్ కూడా వచ్చింది మేడం. ఓకే అండి. ఓకే. సో మీకు ఏం ప్రాబ్లం, ఫస్ట్ ఏం లక్షణాల వల్ల మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు బాబుకి? అంటే మా కాలు వాపు అని కిడ్నీ, అది కాలు వాపు ఉంటే అది కిడ్నీ సమస్య అని అనుకుంటాం కదా మేడం. అవును. ఓకే సార్. కాలు వాపు, ఒళ్ళు వాపు మొత్తం ఇది అన్న థైరాయిడ్ ఒకటి వచ్చింది. కిడ్నీ ఏమో చిన్నగా ఉంది, ఒక కిడ్నీ పెద్దగా ఉంది. ఆ కిడ్నీ ఏమో 9.1 రైట్ కిడ్నీ, 9 ఉండాలి, 6 ఉందని చెప్పి అన్నారు మేడం. ఓకే సార్. ఓకే సార్. మెడిసిన్ స్టార్ట్ చేశారా? దీని గురించి స్టార్ట్ చేయలేదా? మెడిసిన్ స్టార్ట్ చేశాను మేడం. చేశారు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఓకే, కాలర్ గారు అడిగింది అబ్బాయి ఏజ్ వచ్చేసి 22 years. రీసెంట్గా ఒక కిడ్నీ పెద్దగా ఉంది, ఇంకో కిడ్నీ చిన్నగా ఉన్నది, ఇంకా థైరాయిడ్ కూడా ఉన్నది. కాళ్ళలో వాపు ఉండడం వల్ల డౌట్ వచ్చి చేయించుకున్నారు, టెస్ట్ అనేది చెప్తున్నారు, మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది ఒక చాలా మనం ప్రాక్టీస్లో చూసేది కిడ్నీ ప్రాబ్లమ్స్, వన్ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్. సో జనరల్గా మీకు ఏదైతే కిడ్నీ సైజ్ చిన్నగా చెప్తున్నారో అది కొంతమందికి కాంజెనైటల్ అంటే పుట్టుక నుంచి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. కాకపోతే అది ఎప్పుడు వచ్చిందో అది చెప్పడం అనేది డిఫికల్ట్గా
ఉంటుంది. 90% కేసెస్లో మన మెడికల్ ప్రాబ్లమ్స్లో కిడ్నీ ప్రాబ్లం అనేది జనరల్గా కిడ్నీ ఎప్పుడు కూడా మీకు లక్షణాలు అనేది స్టార్టింగ్ నుంచి షో చేయదు. అంటే దాని లక్షణాలు మీ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఒక అడ్వాన్స్ కండిషన్ వచ్చిన తర్వాతనే మన బాడీ పైన దానికి సిమ్టమ్స్ అనేది కనపడుతున్నాయి. కాబట్టి అన్ఫార్చునేట్గా మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు వరకు చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు కంపల్సరీ తప్పకుండా డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దానికి సరిగ్గా మెడిసిన్స్ వాడుకోవాలి. సో ఈ ప్రాబ్లం గురించి మాట్లాడాలంటే థైరాయిడ్కి మరి కిడ్నీకి కరెక్ట్గా మీ ట్రీట్మెంట్ వాడుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ వెళ్తుంది అంటే జనరల్గా ఇది ఒక నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రాబ్లం అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు జనరల్గా బాడీలో పొటాషియం మరి ఏదైతే కాల్షియం లెవెల్స్ ఉన్నాయో అది అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి. దీనికి కరెక్ట్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ మీరు వాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. అది మరి మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మీరు జనరల్గా మీకు చెప్తూ ఉంటారు. ప్రోటీన్ అనేది కొంచెం తగ్గించుకోండి, మీకు ఆల్రెడీ డాక్టర్ చెప్పే ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు లేకపోతే హై ప్రోటీన్స్ ఏమైనా తీసుకుంటున్నారంటే ఇప్పుడు పూర్తిగా మీరు దానికి స్టాప్ చేసేయండి. ఈ ట్రీట్మెంట్తో పాటు మీరు హోమియో మెడిసిన్స్ వాడాల్సి అనుకుంటే డెఫినెట్గా మీరు వాడుకోవచ్చు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే కిడ్నీ లోపల ఉన్న ప్రాబ్లం ఉంది, ప్రోటీన్ పోయే ప్రాబ్లం ఉంది, అది తప్పకుండా నార్మల్ అయిపోతుంది. కాకపోతే కిడ్నీ సైజ్ నార్మల్ అవుతుందా లేదా అది మీకు డాక్టర్స్ అనేది జనరల్గా ఎప్పుడు కూడా చెప్పలేరు. సో దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ వాడుకోవాల్సి ఉంటుంది. డయట్ ఇంకా మేనేజ్మెంట్ కూడా మీరు సరిగ్గా ఫాలో చేయండి. మీరు కావాలంటే మన హోమియో కేర్ మెడిసిన్స్ కూడా దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ ఉన్నారు. షేక్ కాజా గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు రైట్ కిడ్నీలో 13 mm స్టోన్ ఉంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి సార్? ఇది నాకు 2 years నుండి. ఓకే, 2 years నుంచి ఉంది. ఓకే. సో ఇది మెడిసిన్స్ నుంచి తగ్గుదా లేదా సర్జరీ చేయాల్సి వస్తుంది? సార్ మీకు 2 years నుంచి 13 mm స్టోన్ వస్తున్నాయా రిపోర్ట్స్లో? వస్తుంది మేడం. అంటే అంతకు ముందు చేపిస్తే 5 mm అని వచ్చింది. ఓకే. రీసెంట్ గా చేపిస్తే 30 mm అని వచ్చింది మేడం. ఓకే. సో మీకు పెయిన్ అనేది ఎలాగా ఉంది సార్? ఎక్కువగా ఉందా? పెయిన్ అంటే వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. నార్మల్ గా అయితే ఇప్పుడు ఏం లేదు, మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం రావట్లేదు పెయిన్. రైట్. మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేవు మేడం, అలాంటివి ఏం లేవు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 2 years నుంచి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్నది. ఇంతకుముందు 5 mm ఉండే, ఇప్పుడు 13 mm ఉన్నది రీసెంట్గా చూయించుకున్నప్పుడు. కాకపోతే పెయిన్ అనేది లేదు బికాస్ మెడిసిన్స్ వాడుతున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే సర్జరీ అవసరమా, మెడిసిన్స్తో తగ్గిపోతుందా? మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి మీ కన్సల్ట్ అవ్వండి, రిపోర్ట్స్ తీసుకొని 2 మెడిసిన్స్ వాడుకుంటూ జనరల్గా ఏమవుతుందంటే 13 mm అనేది కొంచెం పెద్ద సైజ్ అనేది మనం చెప్తూ ఉంటాము. కాకపోతే దీనికి తప్పకుండా మన మెడిసిన్స్ వాడినప్పుడు ఈ స్టోన్స్ అనేది ఏదైతే పెద్ద సైజ్ ఉంది అది చిన్నగా బ్రేక్ అయ్యి నార్మల్గా యూరిన్లోకి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా మీరు మీ మెడిసిన్స్ ఏదైతే మీరు వాడుతున్నారో దాంతోపాటు హోమియో కేర్ మెడిసిన్స్ యూస్ చేస్తే మీకు ఏదైతే టెండెన్సీ ఉన్నది, ఇంత టైం నుంచి మీకు స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉన్నది, అది పూర్తిగా రివర్స్ అనేది డెఫినెట్గా అయిపోతుంది. మనకి నెక్స్ట్ కాల్ ఉన్న డాక్టర్ కొండయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే సార్. మేడం నాది ఏజ్ వచ్చేసి 73, 75 లోపు ఉంటుంది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఇంతకుముందు ఒకసారి టెస్ట్ కి పోయినాను. ఓకే. పోతే అది ఏం లేదు అని చెప్పింది. ఓకే సార్. సో కిడ్నీలో మాత్రం ప్రాబ్లం లేదని చెప్పారు? లేదని చెప్పారు మేడం. ఓకే సార్. జనరల్గా ఓకే సార్, వేరే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, ఉన్నాయి. ఓకే సార్. సో మీకు కిడ్నీకి సంబంధించిన వేరే బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్గా వస్తున్నాయా, క్రియాటినిన్ లాంటివి? అవన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ఓకే. సో కాలర్ గారు అడిగింది 70+ years ఏజ్ ఉంది, యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో జనరల్గా ఆఫ్టర్ 60 years, 59 years, 55 years తర్వాత మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అనేది జనరల్గా ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్గా అది కొంచెం పెద్దగా అవుతుంది. దానివల్ల యూరినరీ బ్లాడర్ అనేది జనరల్గా అది యూరినరీ బ్లాడర్తో దగ్గరగా ఉంటుంది కాబట్టి మరి యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా అవుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక నార్మల్ ప్రాబ్లం. కాకపోతే మీరు ఒక PSA అని ఒక టెస్ట్
టెస్ట్ ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 ఇయర్స్ తర్వాత మగవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. మీకు యూరిన్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఇది మీరు తప్పకుండా చేయించుకోవాలి. మీకు ప్రోస్టేట్లో ఏమైనా భవిష్యంలో ఫ్యూచర్గా మీకు ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రెజెంట్గా అయితే మీకు ఇది ప్రోస్టేటోమెగాలీ అంటే జనరల్గా ప్రోస్టేట్ గ్లాండ్ పెద్దగా అయింది. దీని గురించి మీరు స్కానింగ్ అనేది కంటిన్యూస్గా 6 మంత్స్ కానీ ఇయర్కి ఒక్కసారని కంపల్సరీ మీరు చెక్ చేయించుకుంటూ ఉండండి. ఇది ప్రెజెంట్గా అయితే పెద్ద ప్రాబ్లం కాదు. మీ PSA టెస్ట్ ఏదైతే బ్లడ్ టెస్ట్ ఉందో అది నార్మల్ ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఏదైతే కండిషన్ ఉంది దానికి అలాగే ఉంచినా కూడా ప్రాబ్లం లేదు. కొంతమంది దీనికి సర్జరీ అనేది అవసరం ఉన్నప్పుడు సర్జరీ కూడా చేయించుకోవచ్చు, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. నెక్స్ట్ కాల్ ఉన్నారు. నాగరాజు గారు కడప నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నాగరాజు గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, డాక్టర్తో మాట్లాడండి. మేడం మాకు 46 మేడం ఏజ్. ఓకే సార్, సార్ చెప్పండి. అదే మేడం 12 ml ఉన్నాయి మేము మేడం కిడ్నీలో రాదు మాకు. 12 mm సార్? 12 ml ఉన్నాయి. పోయి హాస్పిటల్ చేసింటే 1 month వాడినాము, మెడిసిన్స్ వాడినాము. ఓకే సార్, మీకు ఇది ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది? కానీ ఇప్పుడు ఇంకా నొప్పి ఏం లేదు మేడం, ఇది సర్జరీ చేసుకోవచ్చా ఏం లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది కొంతకాలం నుంచి 12 mm కిడ్నీ స్టోన్ అనేది ఉన్నది. కొన్ని మంత్స్ ఒక 1-2 months మెడిసిన్స్ వాడారు, ఇప్పుడు పెయిన్ ఏం లేదు, సో మెడిసిన్స్ వాడతలేరు. సర్జరీ అవసరమా లేదా? సో జనరల్గా మీ దగ్గరలో హోమియోకి ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు హోమియో మెడిసిన్స్ అనేది యూస్ చేయండి. ఇది హోమియో మెడిసిన్స్తోని మీకు ఏదైతే సైజ్ది స్టోన్ ఉంది 12 mm అది న్యాచురల్గా బ్రేక్ అవుతుంటూ చిన్నగా అవుతుంటూ యూరిన్లోకి జనరల్గా పాస్ అయిపోతుంది. సో మీకు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్స్తోని ఇది తగ్గించుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం సైజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మీకు రిపోర్ట్స్ బట్టి మీకు డాక్టర్ చూసిన తర్వాత మీకు చెప్తారు, మీ సైజ్ ప్రకారంగా మీకు చెప్తారు మీకు ఎంత టైం అనేది అవసరం ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ తీసుకొని డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీరు సర్జరీ వద్దు అనుకుంటే డెఫినెట్గా మీరు హోమియో యూస్ చేయాల్సి ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ కాలం యూస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం మాకు ఇంతకుముందు కిడ్నీలో స్టోన్ ఉండిందండి, లేజర్ చేసి తీయించుకునేసాము. ఓకే. తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయించుకున్న తర్వాత గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ విత్ మైల్డ్ హెపటోమెగాలీ అని వచ్చిందండి. అంటే దానికి ఏంటి అది చెప్పగలరా? సార్ మీ ఏజ్ ఎంత? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? అండి 33. ఓకే. బీపీ, థైరాయిడ్ అట్లాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవండి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ విత్ మైల్డ్ హెపటోమెగాలీ అని వచ్చిందండి. అంటే ఏంటి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? ఓకే సార్, మీకు ఏదైనా టీ కాఫీ ఎక్కువ తీసుకునే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. ఓకే. మీరు స్లీప్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా? నిద్ర ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? కొద్దిగా గురక అనేది వస్తుందండి. ఎప్పుడన్నా మీకు లాస్ట్ 10 yearsలో 15 yearsలో మేజర్గా జాండీస్ ఏమైనా వచ్చిందా? జాండీస్ లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 33 years, మైల్డ్ హెపాటోమెగాలీ అనేది ఉన్నది, లివర్లో ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 1. సో జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నట్లు మన బాడీలో కిడ్నీ, హార్ట్, లివర్ అనేది వైటల్ ఆర్గన్స్, 3 చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. దీంట్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే మన బాడీకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇంకా హెపాటోమెగాలీ అంటే జనరల్గా లీవర్లో ఉన్న వాపు అండ్ లీవర్లో కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నది. సో జనరల్గా ఇది 2 కేసెస్లో ఉంటుంది. మీ వెయిట్ ఎక్కువగా ఉన్నది అయినా మీకు అవుతుంది, లేకపోతే మీరు ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఏదైతే ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో అది మీరు ఇప్పుడు తప్పకుండా తగ్గించుకోండి. హెపాటోమెగాలీ అంటే మీ లీవర్లో ఉన్న వాపు. జనరల్గా ఇది మీరు ఓన్లీ మీ డయట్తోనే తగ్గించుకోవచ్చు, కాకపోతే మీరు ఒక్కసారి ఫిజిషియన్కి కన్సల్ట్ అవ్వండి. దీనికి జనరల్గా ఫ్యాట్ ఫుడ్ తగ్గించుకుంటే మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఉంటున్నాయి. అయినా కూడా ఒక 3 to 4 months మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత న్యాచురల్గా ఇది వెళ్ళిపోతుంది. మీరు మేజర్గా ఒక హెవీ మెడిసిన్స్ వద్దు అనుకున్న వాళ్ళు దీనికి హోమియోపతి మెడిసిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ ఉన్నారు. శ్రీనివాస గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. డాక్టర్తో మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. సార్ నమస్తే, చెప్పండి. అమ్మ, నాకు యూరిన్ ఉండి ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఒక రోజు బంద్ అయింది. హాస్పిటల్ వెళ్తే యూరిన్ బ్యాగ్ వేశారు. తర్వాత స్కానింగ్ టెస్ట్ చేస్తే కిడ్నీలో కొంచెం వాపు వచ్చింది అన్నారు. తర్వాత బ్లడ్ టెస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాస్పరస్ అది వేస్తే 8 చేంజ్ వచ్చిందమ్మా. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ప్రాసెస్ చేస్తే పిలోడో D8 అనే టాబ్లెట్స్ ఇప్పుడు వాడుతున్నానమ్మా. ఇది ఎన్ని రోజులు ఇది ఉంటుందమ్మా?
50+ ఉంటానమ్మా నేను. ఓకే సార్, మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఉందా? బీపీ ఉందమ్మా, షుగర్ ఏం లేదు. కంట్రోల్లో ఉంటుందా బీపీ? బీపీ కంట్రోల్ ఉంటుంది, డిప్రెషన్ టాబ్లెట్స్ వాడతాను. ఓకే సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఇప్పుడు చెప్పినట్లు PSA టెస్ట్ అనేది కొంచెం 8 అంటే కొంచెం ఎక్కువగా ఉన్నది. ఇంకొకటి సడన్గా యూరిన్ స్టాప్ అయినప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు యూరిన్ బ్యాగ్ అనేది ఇచ్చారు, 50+ ఏజ్ అనేది ఉంది, బీపీ అనేది నార్మల్గానే ఉంది, డయాబెటీస్, థైరాయిడ్ లేదు. సో జనరల్గా మీకు కిడ్నీస్ లోపల వాపు, ఇంకా ప్రోస్టేట్లో కొంచెం ప్రాబ్లం అనేది డెఫినెట్గా ఉంది. PSA ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీ ప్రోస్టేట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ప్రెజెంట్గా మీకు యూరిన్ ది బ్యాగ్ ఇచ్చారు, సో దీనికి ఎంత టైం పడుతుంది అది అడుగుతున్నారు. సో మేజర్గా ఇది 3 to 4 months లేకపోతే 6 months టైం అనేది జనరల్గా అవసరం వస్తుంది. కొంతమందికి జనరల్గా ఒకసారి యూరిన్ బ్యాగ్ వేసిన తర్వాత లైఫ్ టైం వరకు ఉండిపోతుంది. కాకపోతే మీరు మీ కండిషన్ ప్రకారంగా మీ డాక్టర్కి కన్సల్ట్ చేస్తూ ఉండండి. మినిమం 6 months వరకు మీరు యూస్ చేయండి, అవసరం వస్తుంది. కాకపోతే మీరు ఎక్కడైతే చూయించుకుంటున్నారో వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్ అనేది మీరు చేయించుకోండి. దీంతోపాటు మంచి ఒక డయట్ అనేది మీరు మెయింటైన్ చేయండి, ఫ్యాట్ ఫుడ్ అనేది తగ్గించుకోండి, కొంచెం ఎక్సర్సైజెస్, నార్మల్ యోగా లాంటి ఫిజికల్ చిన్నగా ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండండి, ఫిజికల్లీ యాక్టివ్ ఉండండి, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. మీరు వేరే మెడిసిన్స్ కూడా వాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఎక్కువగా ఇఫెక్ట్ ఉంటుంది. ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్తో పాటు మీరు మెడిసిన్స్ యూస్ చేస్తే కొంచెం ఫాస్ట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 6 months వరకు మీ డెఫినెట్గా కొంచెం మీకు ట్రబుల్ అనేది ఉంటుంది. డాక్టర్, ఈ కిడ్నీల స్టోన్స్కి సంబంధించి చూస్తే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు ఓన్లీ కిడ్నీ స్టోన్స్ మాత్రమే మన కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైతే మనకు వెంటనే సిమ్టమ్స్ అనేది కనపడుతున్నాయి. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఒక 5 mm 6 mm కంటే ఎక్కువగా కిడ్నీ స్టోన్ ఉన్నదంటే వెంటనే వాళ్ళకు బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది, యూరిన్లో మంటగా ఉంటుంది, యూరిన్ ఎల్లోగా రావడం ఉంటుంది, యూరిన్ పాస్ చేసినప్పుడు ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది, కొంతమందికి కొంచెం రెడ్ బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి USG అబ్డామిన్ అనేది సోనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. దీంట్లోపల మీకు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఒక 6 months కానీ 8 months కానీ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఎంత తగ్గుతుంది అది రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ సోనోగ్రఫీ టెస్ట్ అనేది మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలి అంటే జనరల్గా ఒక మేజర్గా గైడ్ లైన్స్ అనేది డాక్టర్స్ అనేది చెప్తూ ఉంటారు. కిడ్నీ జనరల్గా ఇయర్లీ వన్స్ అంటే యాన్యువల్గా ఒక్కసారి మన 12 monthsకి ఒక్కసారి ఖచ్చితంగా మీరు కిడ్నీ రిలేటెడ్ టెస్ట్ అనేది ఎవరైనా సరే 18 years తర్వాత కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కిడ్నీ అనేది ఫాస్ట్గా లక్షణాలు జనరల్గా సిమ్టమ్స్ అనేది కనపడదు, ఓన్లీ కిడ్నీ స్టోన్స్ మాత్రమే ఒక ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైతే మనకు పెయిన్ వస్తుంది కాబట్టి మనకు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదని అర్థమవుతుంది. సో జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ నార్మల్గా ఉంచుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇవి అన్నీ కూడా నార్మల్ ఉంచుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాదు. థర్డ్ వచ్చేసి చాలామంది హెవీ ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉంటారు. స్పెషల్గా ఈరోజు హెవీ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారంటే మాత్రమే మీరు హెవీ ప్రోటీన్ తీసుకోవాలి, అదర్వైజ్ మనకు హెవీ ప్రోటీన్ అనేది అవసరం ఉండదు. లాస్ట్ కాకపోతే ఎవరికైతే నార్మల్గా కూడా ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఎప్పటికైనా కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసుకుంటూ కిడ్నీ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మాత్రమే మీకు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అది అర్థమవుతుంది. సో జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా హెల్త్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మాత్రమే మన కిడ్నీ ఎప్పటికైనా కూడా నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. డాక్టర్, కిడ్నీలో ప్రాబ్లమ్స్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా సార్? సో జనరల్గా మన కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైతే స్టోన్స్ స్పెషల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో 90% అందరికీ సర్జరీ లేకుండా స్టోన్స్ వెళ్ళిపోవాలని ఉంటుంది. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మన కాలర్స్ కూడా చాలామంది చెప్పారు, మల్టిపుల్ ఎప్పటికైనా కూడా టెండెన్సీ ఫామ్ అనేది అయిపోతుంది. సో ఎవరికైతే చాలా కాలం నుంచి కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కంటిన్యూస్ మెడికేషన్ తీసుకుంటే ఈ టెండెన్సీ ఏదైతే ఉన్నదో అది పర్మనెంట్గా బ్రేక్ అయిపోతుంది అండ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దీనికి మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. కరెక్ట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మా ప్రేక్షకులకు ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టెమ్. స్టే ట్యూన్ టు సాక్షి.